ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించారు, ఎంతో మంది ఇక్కడ రక్తదానాలు చేశారు, ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలు నందమూరి తారక రామ మోక్ష అలాగే అర్ధరాత్రి మీ ఇంటికి రమ్మన్నా నేను వస్తా. నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను. మేము పార్టీకి 40 సంవత్సరాలుగా మా కుటుంబం సేవ చేస్తున్న సందర్భంగా ఒక సామాన్య కార్యకర్త నన్ను నాకు ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇచ్చారు. అయితే నేను మీకు అందరూ ఒకటే కోరుకుంటున్నాను, మన భవిష్యత్తు చాలా అంధకారం. మీరు ఎప్పుడైనా విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తే, అలాగే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తే, హైదరాబాద్ ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్గా ఇక్కడ తయారు చేసుకొని మంచి ఇండస్ట్రీస్ పెట్టించి యువకులందరికీ ఇక్కడ ఉద్యోగం కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా అన్న మాకు మీరు డబ్బు ఇవ్వక్కర్లేదు, ధనం ఇవ్వక్కర్లేదు, మీరు ఏం కాదు. మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మీరు అమ్మ లక్ష్మీదేవి గారు ఎలాగైతే ఆదుకున్నారో అలాగే మీరు ఆదుకోవాలని చెప్పారు. అలాగే ఎప్పుడైనా మా యువతకు ఉద్యోగాలు కావాలంటే మీరు ఆ ఉద్యోగం ఉపాధి అవకాశం కల్పించమని నాకు అడిగాడు. నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మాటిస్తున్నా, మీ అందరి భవిష్యత్తు భద్రత బాధ్యత నేను తీసుకున్నాను. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి అమ్మాయిని పిలిస్తే నేను పడుగుతాను. అర్ధరాత్రి మీరు నా ఇంటికి తరలించవచ్చు. అలాగే అర్ధరాత్రి మీ ఇంటికి రమ్మన్నా నేను వస్తాను. నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను. నేను పార్టీకి 40 సంవత్సరాలుగా మా కుటుంబం సేవ చేస్తున్న సందర్భంగా ఒక సామాన్య కార్యకర్త నన్ను నాకు ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇచ్చారు. అయితే నేను మీరందరూ ఒకటే కోరుకుంటున్నాను, మన భవిష్యత్తు చాలా అంధకారం. మీరు ఎప్పుడైనా విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్తే, అలాగే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే, చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్తే, మన విజయవాడ ఎయిర్పోర్ట్ చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఒక రోజు నేను అక్కడ నేను నేర్చుకున్నా, 2 కార్లు ఉన్నాయి విజయవాడ ఎయిర్పోర్ట్లో, 2 కార్లు ఉన్నాయి, ఒక ఫ్లైట్ ఉంది. అది కూడా నేను ఎక్కే ఫ్లైట్. ఇది మన ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ రాజధాని లో ఉండే ఎయిర్పోర్ట్. అదే మనం హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్తే, చెన్నై వెళ్తే కనీసం 200 ఫ్లైట్స్ స్టాప్ ఉంటాయి. ఇక్కడ ఎదుగుతూ ఉంటాయి, దిగుతూ ఉంటాయి, కింద ఎప్పుడు 200 ఫ్లైట్స్ ఉంటాయి. అంటే ఫ్లైట్స్ అంటే ఏంటి? ఎందుకంటే ఫ్లైట్స్ ట్రేడింగ్ జరగాలి, బిజినెస్ జరగాలి, అప్పుడే ఉపాధి అవకాశాలు వస్తాయి. అది లేనప్పుడు ఫ్లైట్ ఎవరికి ఎక్కడ బయటకు రాదు, వెళ్ళాలి. అలాంటప్పుడు ఎందుకే అంటే ఎగ్జాంపుల్, మనం ఎంత డెవలప్ అయ్యామని దానికి ఎగ్జాంపుల్. మన రాజధాని ఎక్కడ ఉందంటే చెప్పలేని పరిస్థితి. 3 రాజధానులు అని చెప్పి, ఉత్తరాంధ్ర అని చెప్పి మనలో మనకి దొంగలు పెట్టడం అంతా మోసం. శ్రీకాకుళం పరిస్థితి చూస్తే మన ఒక కార్పొరేషన్, మీరే చెప్పండి, ఒక కార్పొరేషన్ కాకుండా మామూలు వెళ్ళా, ఒక దమ్మాలి వెళ్ళా, ఒక నెల్లి పెద్ద నెల్లి వెళ్ళా, ఒక పల్లెటూరు వెళ్ళా, ఏ నీరు వెళ్ళా, అక్కడ రైతు బజార్ వెళ్ళా, ఎక్కడ వెళ్ళా కాలు నిండా కొరికి. ఇంత మంచి నదులు ఉంటాయి, నాగావళి నది ఉంది, అయినా ఎవడు పట్టించుకోడు, ఎవరికి బాధ్యత లేదు. కనీసం మున్సిపల్ ఎలక్షన్ పెట్టలేదు. ఇక్కడ ఉండే పూర్వాలని మున్సిపల్ ఎలక్షన్ జీవితంలో చూసుకుంటారు. ఎందుకు మనకి దౌర్భాగ్యం? ఇక్కడ 18 సంవత్సరాల లోపల మున్సిపల్ ఎలక్షన్ గురించి తెలియదు.
సమాధానం చెప్పాడు, రాజ్యంలో కల్పించరాదు. అందుకే మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, వచ్చిన రానున్న సంవత్సరం లోపల మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టి ప్రతి వారికి కార్పొరేటర్ ఇచ్చి ప్రజలందరికీ ఉండేటప్పుడు నేను చేస్తాను. మన వీధిలో ఎలక్ట్రికల్ లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి, మీకు తెలిసిందే. అలాగే ఎక్కడికక్కడే ఊరికి లేదు, కొన్ని సరదాగా